తలకి గాయం అవ్వడము, హెడ్ ఇంజరీ అవ్వడము చాలా కామన్ ప్రాబ్లం. ఎస్పెషలీ పిల్లల్లో నార్మల్ ఆట ఆడుకుంటున్నప్పుడు, సైకిల్ తొక్కుతున్నప్పుడు కింద పడి తలకి గాయాలు తగులుతూ ఉంటాయి. అన్ని తలగాయాలకి హాస్పిటల్కి రావాలా? ఎప్పుడు మనము ఈ తలగాయం అయినప్పుడు డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఇలాంటి టాపిక్ గురించి మనం ఇవాళ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. హాయ్, నా పేరు డాక్టర్ రవీష్ సుంకరా. నేను న్యూరో సర్జన్, ఎరీట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. మనం ఇవాళ తలగాయం ఆర్ హెడ్ ఇంజరీ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. మా ప్రాక్టీస్లో మేము మోస్ట్ కామన్గా తలగాయం చూసేది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. అంటే వాహనం నడుపుతున్నప్పుడు ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి తలకి గాయం తగులుతాం. దాని తర్వాత కామన్గా చూసేది స్పోర్ట్స్ ఇంజరీస్. అంటే ఏదన్నా స్పోర్ట్ ఆడేటప్పుడు లేదా ఇంట్లో ఆడుకునేటప్పుడు పిల్లల్లో చూసే తలగాయాలు. దీని తర్వాత మేము కామన్గా చూసేది ఎల్డర్లీ పేషెంట్స్లో, అంటే వయసు వచ్చిన పేషెంట్స్లో నడుస్తున్నప్పుడు కానీ స్లిప్ అయిపోయి కింద పడి తలకి గాయం తగులుతాం. ఇలా తలగాయానికి అనేక కారణాలు. అయితే ఎప్పుడు మనము దీన్ని సీరియస్గా తీసుకోవాలి, ఎప్పుడు మనం హాస్పిటల్కి రావాలి? ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, తలగాయం తగిలినప్పుడు కొన్ని సిమ్టమ్స్ అనేది మనము చూసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ థింగ్, తలకి గాయం తగిలినప్పుడు బ్లీడింగ్ అవుతుందా లేదా? ఏదన్నా కట్ అయ్యి బ్లీడింగ్ అవుతుందంటే ఇమీడియట్గా ఏదన్నా క్లీన్ క్లాత్ లేదా ఏదన్నా స్టెరైల్ గాజ్ని తీసుకుని ఇమీడియట్గా దాన్ని ఒత్తిడి పెడతాం. దీనివల్ల బ్లీడింగ్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. దీనికోసము డీప్ కట్స్లో 4 నుంచి 5 నిమిషాల వరకు ప్రెషర్ పెట్టే అవసరం ఉండొచ్చు. ఇలా ఎక్స్టర్నల్ కట్ ఉన్నప్పుడు మాత్రము డెఫినెట్గా హాస్పిటల్కి రావడం చాలా అవసరం. చాలామంది పేషెంట్స్లో ఈ ఎక్స్టర్నల్ కట్స్కి సూచరింగ్ అంటే కుట్లు అవసరం పడవచ్చు. కొంతమంది పేషెంట్స్లో మాత్రము ఇలాంటి ఎక్స్టర్నల్ ఇంజరీస్ ఏమీ లేకుండా లోపలే ఒక బొబ్బులాగా, ఒక స్వెల్లింగ్ లాగా వస్తుంది. దీనికి మీరు హాస్పిటల్కి రావాల్సిన అవసరము కొన్నిసార్లు ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. అది ఎలా తెలుసుకోవడం? ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది, తలకి గాయం తగిలినప్పుడు ఇమీడియట్గా స్పృహ తప్పిపోయారా లేదా అని. ఒకవేళ గనక ఇమీడియట్గా తలకి గాయం తగిలినప్పుడు స్పృహ తప్పిపోతే లేదా లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటే కంపల్సరీ హాస్పిటల్కి తీసుకురావడం అనేది చాలా అవసరం. ఎందుకంటే స్పృహ తప్పిపోయిన పేషెంట్స్లో లోపల ఇంజరీ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి హెడ్ ఇంజరీ, తలకి గాయం తగిలినాక ఏదన్నా ఫిట్స్ వచ్చినాయా? ఇలాంటి ఫిట్స్ కనుక వచ్చుంటే డెఫినెట్గా లోపల ఏదో ఇంజరీ స్ట్రాంగ్గా అయ్యిందనేది ఇండైరెక్ట్ ఇండికేషన్. సో ఇలాంటి ఫిట్స్ వచ్చినా కానీ హాస్పిటల్కి రావడం చాలా అవసరం. మూడోది, ముక్కులో నుంచి కానీ చెవులో నుంచి కానీ ఏదన్నా రక్తం రావడం. ఇలాంటి బ్లీడింగ్ కనుక చెవులో నుంచి లేదా ముక్కులో నుంచి అయితే డెఫినెట్గా లోపల ఏదో ఇంజరీ అయ్యిందనేది అగైన్ అన్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్. సో ఇలాంటి బ్లీడింగ్ ఉన్నప్పుడు కూడా మీరు హాస్పిటల్కి రావడం చాలా అవసరం. ఈ 3 కారణాలు కనుక ఏమీ లేకపోతే డెఫినెట్గా మీరు హాస్పిటల్ విజిట్ అనేది అవాయిడ్ చేయొచ్చు. కానీ ఈ 3 కారణాలు కాకుండా కొన్ని సాఫ్ట్ సైన్స్ ఉంటాయి. అంటే తలకి గాయం తగిలినాక తలనొప్పి రావడం. ఈ తలనొప్పి కూడా కొన్ని రోజుల తరబడి ఉంటాం. ఇలాంటిది కనుక మీరు ఉంటే డెఫినెట్గా హాస్పిటల్కి రావడం అవసరం. ఇది ఎస్పెషలీ మనం చూసేది ఎల్డర్లీ పేషెంట్స్లో. అంటే బాగా వయసున్న పేషెంట్స్లో క్రానిక్ సబ్డ్యూరల్, అంటే మన బ్రెయిన్లో మన పుర్రె భాగానికి మనకి బ్రెయిన్ కవరింగ్ డ్యూరల్ లేయర్కి మధ్యలో ఉండే లేయర్కి, దాని కింద ఉండే లేయర్కి లేదా ఈ లేయర్స్ మధ్యలో బ్లీడింగ్ అవుతే దీన్ని సబ్డ్యూరల్, ఎపిడ్యూరల్ హెమరేజెస్గా గుర్తిస్తాం. అంటే కొన్ని కారణాల వల్ల ఈ లేయర్స్ మధ్యలో బ్లడ్ అనేది అక్యుములేట్ అవుతుంది. ఎల్డర్లీ పేషెంట్స్లో చాలాసార్లు ఈ బ్లీడింగ్ అనేది మెల్లమెల్లగా అక్యుములేట్ అవుతుంది. సో దానివల్ల వీళ్ళకి తలనొప్పి అనేది మెల్లమెల్లగా పెరుగుతూ ఉండొచ్చు. ఇలాంటి పేషెంట్స్లో కూడా తలనొప్పి తగ్గకపోతే, తలకి గాయం తగిలినాక మీరు హాస్పిటల్కి రావడము, చెకప్ చేయించుకోవడం చాలా అవసరం. నెక్స్ట్ కామన్ క్వశ్చన్ వచ్చేసి, పిల్లల్లో తలకి గాయం తగిలినప్పుడు వాళ్ళని హాస్పిటల్ తీసుకురావడం అవసరమా? ఎందుకంటే చాలాసార్లు